మరి గ్రోత్కిను డెవలప్మెంట్కి డిఫరెన్సెస్ ఏంటి? ఎటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి? యాక్చువల్లీ గ్రోత్ అనేది ఏమవుతుంది అంటే ఇది క్వాంటిటేటివ్ అంటే అర్థం ఏంటి? మనం చూడగలం, దాన్ని మెజర్ చేయగలం, మన పరిణాత్మకంగా మనం మెజర్ చేయగలం. అదే డెవలప్మెంట్ అంటే వికాసం ఉందనుకోండి, ఇది కనపడదు, ఇది క్వాలిటేటివ్ అంటాం దీన్ని. క్వాలిటేటివ్ ఇది మనకి కనపడని మార్పులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాగే మీకు గ్రోత్ అంటే ఏంటి? ఈ ఆ అంగాలన్నీ, అవయవాలన్నీ పెరుగుతుంటాయి కదా, అన్నీ మనకు ముక్కు, చెవులు, కళ్ళు ఒక్కటేనండి. పుట్టినప్పుడు ఎంత ఉంటాయో అంతే ఉంటాయి. మార్పు లేని ఒకటే ఒక అవయవం ఏంటంటే కన్ను. మిగతావన్నీ పెరుగుతాయండి. జుట్టు పెరుగుతుంది, కాళ్ళు చేతులు పెరుగుతాయి, అవయవాలన్నీ కూడా స్పష్టంగా అవయవ సౌష్ఠవం అంటాం, అలా పెరుగుతాయి అన్నమాట. అదే దానికి తగ్గట్టుగా వికాసం అంటే డెవలప్మెంట్లో కూడా ఏం జరుగుతుంది అంటే దానికి తగ్గట్టు ప్రవర్తనా తీరులు, ఆలోచన విధానము, ఇమాజినేషన్, ప్రజ్ఞ, ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. కాకపోతే వీటి ప్రవర్తనా రీతులను చూడగలం, కానీ అది కంటికి ఏమి కనపడదు అన్నమాట. కంటికి ఎలాగో కనపడదు. అంటే ఏంటి? పెరుగుదల అనేది క్వాంటిటేటివ్, వికాసం అనేది క్వాలిటేటివ్. అయితే ఇంకా ఇందులో ఏమవుతుందంటే పెరుగుదల అనేది కొంతవరకు పెరిగాక, ఒక వయసు వచ్చిన దాకా బాగా పెరుగుతారండి. ఆ తర్వాత పెరుగుదల అనేది ఆగిపోతుంది. మనకు తెలుసు, మామూలుగా మెచ్యూరిటీ లెవెల్స్ ఆడపిల్లలకైతే 18 ఏళ్ళని, మగ పిల్లలకైతే 21 ఏళ్ళని అంటుంటాం కదా. అప్పటి వరకు మనకి బాగా శరీరం కూడా చక్కగా పెరుగుతుంది. టీనేజ్లో చూసారా, స్కూల్ ఏజ్లో చూసారా, అంత చాలా బాగా అప్పటి వరకు పెరుగుతారు. ఇంకా ఆ తర్వాత శారీరకంగా పెరుగుదల ఉండదండి. మానసికంగా అంటే డెవలప్మెంట్ అనేది అది చివరికంటా జరుగుతూనే ఉంటుంది.